దగా డిఎస్సిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్వి యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి 2026 అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం అవినీతి ఆటలు అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయమూర్తితో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వీళ్ళందరూ కలిసి కనీసం అంటే 100-200 కోట్ల రూపాయలకు పైగా ఇందులో అభ్యర్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి దండుకున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి మా విద్యార్థి లోకమంతా కూడా కోడైకొస్తున్నది. సార్, ఓవరాల్గా చూస్తుంటే నిరుద్యోగ యువతతో ఈరోజు ఆటలాడుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ వైఖరిని ప్రధానంగా తప్పుపడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? నారా లోకేష్ పచ్చి రాజకీయ నాయకుడిగా తాను భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కుతితో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసమని వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తూ అందులో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేటువంటి డిఎస్సి అభ్యర్థుల ఎంపికల్లో కూడా డబ్బులు దండుకొని ఈ రకంగా విద్యార్థుల జీవితాల గొంతులు కోయటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. మొత్తం రాష్ట్రంలో జరిగే ప్రతి దోపిడీ వెనుకల అగ్రభాగం లోకేష్దే. ఆ లోకేష్కు తొత్తులైనటువంటి కొద్దిమంది వ్యక్తులతో ఈ రకమైనటువంటి అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఒకవైపున దౌర్జన్యాలు, హింసాయుత సంఘటనలు, మరోవైపున దోపిడీలు, అవినీతి, ఈ ఒకటి కాదు లోకేష్ నాయకత్వంలో. ఇలాంటి వ్యక్తి టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంట. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఇలాంటి వ్యక్తి టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇంకా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమైపోతున్నది. డిఎస్సి అక్రమాలపైన బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ డిఎస్సి అక్రమాలతో విద్యార్థి యువతతో ఈరోజు జీవితాలతో ఆటలాడుకున్నారు. ఏ విధంగా చూడాలి? మనం చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క వ్యవస్థలో ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఏ విధంగా దగా చేస్తున్నారో మనకు తెలుసుకోవచ్చు. ఈరోజు చిన్న స్కూళ్ళ కాడి నుంచి ఈ రోజున విద్యార్థులు ఉద్యోగాల వరకు ఈ కుటుంబ ప్రభుత్వం దగా చేసే పని చేస్తుంది. ఈ రోజున డిఎస్సిని పూర్తిగా కూడా ఈరోజు మార్కెట్లో వేలం పెట్టినట్టు 15 లక్షలు, 20 లక్షలు ఈరోజు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆ రోజు మీకు 15,000, మీకు 15,000 అంటూ ఈ రోజున ఉద్యోగాలను కూడా వేలం వేసే పరిస్థితి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, విద్యార్థి విభాగం తరపున మళ్ళీ డిఎస్సిని నియమించాలి. ఖచ్చితంగా ఏవైతే డిఎస్సిలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దానిపైన విచారణ జరిపించి సిబిఐ ద్వారా ఖచ్చితంగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడినారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మేము ఆ చర్యలు తీసుకునేంత వరకు మేము ఎప్పుడు కూడా మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి కాదు, ఈ రోజున కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఈ రోజున ఆటలాడుతున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా విద్యార్థులు ఊసిరనేది మీకు ఎప్పుడు తగులుతుంది. ఖచ్చితంగా దీనిపైన సమగ్రత విచారణ జరపాలి, మళ్ళీ డిఎస్సిని నియమించాలి. ఈరోజు రిజర్వేషన్స్ ఎన్ని వచ్చున్నాయి, కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చున్నాయి, ఈరోజున అన్నింటిపైన ఈరోజు మీరు పూర్తిగా కరెక్ట్గా ఇవ్వకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన వాళ్ళకి ఏదో ఆఫీస్లో మీకు డబ్బులు ఇస్తే మీరు నియమించినట్టు ఈ రోజున టీడీపీ ఆఫీస్ని కలెక్షన్ ఆఫీస్గా మార్చేసి ఈ రోజున మీరంతా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, లోకేష్ ఈ యొక్క మంత్రి పదవికి తక్షణ
తక్షణమే రాజీనామా చేయాలి, డిఎస్సి అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతతో జీవితాలతో ఆటలాడుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం చేస్తున్నటువంటి ఒక ఆందోళనకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి యొక్క కూటమి నేతలు భరతం పట్టాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన గళాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. హరి రైట్ మూర్తి, ఇదే పరిస్థితి వైజాగ్లో కూడా కనిపిస్తోంది. విశాఖ డాబా గార్డెన్స్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. డాబా గార్డెన్స్లో అంబేద్కర్ కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. డిఎస్సి 2026 అక్రమాలపై వైఎస్ఆర్సీపీ గళమెత్తుతోంది. అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పడుతోంది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి డాబా గార్డెన్ అంబేద్కర్ కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, వైఎస్ఆర్సీపీ నాయకులు సికే రాజు వైజాగ్లో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఎలాంటి బాధ్యత ఉన్న లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తక్షణం దీనికి సమాధానం చెప్పాలి. లోకేష్ రాజీనామా చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మీరు స్వచ్ఛందంగా ఎంక్వైరీకి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగ యువకులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. తప్పకుండా మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మిమ్మల్ని ఏదైతే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోసగించారో, మీకు న్యాయం జరిగే వరకు కూడా మీ పక్షాన పోరాటం చేయమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఎంతటి పోరాటానికైనా సరే, ఎలాంటి యుద్ధానికైనా చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ కానీ సిద్ధం. ఒకవైపు ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు కానీ నిరుద్యోగ యువతులు కానీ శోక సముద్రంలో మునుగుంటే ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ సిగ్గు లేకుండా నిన్న లోకేష్ మాట్లాడతాడు. నిన్న మహానాడులో ఇన్ని ఉద్యోగాలు కల్పించాను. లోకేష్, నీకు దమ్ముంటే, నిజంగా చిత్తశుద్ధి కనుక రాజకీయాలు ఉంటే, నీ మాట మీద నీకు నిలువుంటే, నేను అబద్ధాలు మాట్లాడిన నిజాయితీగా మాట్లాడే ధైర్యం కనుక నీకుంటే 2024లో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ప్రభుత్వ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం లోకేష్కు ఉందని ప్రశ్న సొల్లు కవులు చెప్పడం కాదు, ఎవడో రాసిన స్క్రిప్ట్లు చదవటం కాదు. క్షేత్రస్థాయిలో ఈరోజు నువ్వు గతంలో యువగలవని తిరిగావు కదా, ఈరోజు మీరు ప్రజాక్షేత్రంలో తిరిగే ధైర్యం లేక, కనీసం మహానాడు కూడా నిర్వహించుకునే ధైర్యం లేక ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో, దేవాలయాల్లో, ప్రభుత్వ భవనాల్లో ఈరోజు సిగ్గు లేకుండా మహానాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి పైత్యం పీక్స్కి వచ్చింది. చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ కానీ వీళ్ళ పైత్యం అనేది పీక్స్లో ఉంది. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ భవనాల్లో, దేవాలయాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం అనేది నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అధికారం శాశ్వతం అనుకుని, ఇది రాచరికం అనుకుని విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఎంత విర్రవీగితే అంత మీ వీపు విమానం మోత మోగేలా ప్రజల భవిష్యత్తులో మీకు సమాధానం చెప్పబోతున్నారు. ఏది ఏమైనా డిఎస్సి సంబంధించి రేపు సోమవారం నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సోదరి వరదు కళ్యాణ్ గారికి, శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు రవిబాబు గారికి, అదేవిధంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, ముల్ల అప్పారావు గారికి, దేవన్ రెడ్డి గారికి, చంద్రపూడి వెంకటరామయ్య గారికి, పసుపులేడు బాలరాజు గారికి, ఇతర ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
రైట్ దాబగాడిన అంబేద్కర్ కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్ చెప్పండి, సో డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిలదీస్తోంది, పోరుబాట పడుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే నినాదం వినిపిస్తోంది హరి. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తుతోంది. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టాలి, సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరుబాట పట్టారు. ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన చేస్తున్నాయి. తక్షణమే మంత్రి లోకేష్ రాజీనామా చేయడంతో పాటు సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే అంబేద్కర్ కూడా నివాళులు అర్పించారు. ప్రస్తుతం వరద కళ్యాణి ఉన్నారు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడదాం. మేడం, ఎలా చూడాలి? వరుస అక్రమాలు ఏదో సందర్భంలో జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు బయటపడ్డాయి, ఏ విధంగా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని ఇది అతిపెద్ద స్కామ్ అండి. ఎందుకంటే జగనన్న టైంలో స్కీమ్ ఆంధ్రగా ఉండేది. ఇప్పుడు ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇది స్కామ్ ఆంధ్రగా మారిపోయింది. ఇప్పుడు మట్టి స్కామ్ అని, లెక్కర్ స్కామ్ అని, అమరావతి భూముల స్కామ్ ఎన్నో చూసాము. ఇప్పుడు నిరుద్యోగుల భవిష్యత్తుని ఈ డిఎస్సి స్కామ్కి అమ్మేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే ఇంత దిగజారిపోయి విద్యార్థుల భవిష్యత్తుతో వీళ్ళు ఆటలాడుకుంటూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు మెరిట్ లిస్టు బయటికి పెట్టట్లేదు అనేసి మేము అడుగుతూ ఉన్నాము. అలాగే ఇక్కడ స్కామ్ జరిగింది అనడానికి ఎన్నో ఉదాహరణలు. ఆ అవుట్సోర్సింగ్ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చిందంటే, ఒక పేపర్ అప్లోడ్ చేసిన అబ్బాయికే వచ్చింది అంటే స్కామ్ జరిగింది అనడానికి అదే పెద్ద సాక్ష్యం. నిజంగా అక్కడ స్కామ్ జరగకపోతే కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చిన అబ్బాయిని ఎందుకు హోల్డ్ చేశారు? అలాగే తీసుకుంటే స్పోర్ట్స్ కోటాలో ఎంత దారుణంగా వీళ్ళు స్కామ్ చేశారంటే 16,000 ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో 420 ఉద్యోగాలు ఇచ్చేయడం జరిగింది. జనరల్గా స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాలి అంటే వాళ్ళు టెట్ కానీ డిఎస్సి కానీ రాసి ఉండాలి. రాయకుండా వీళ్ళు ఏకపక్షంగా ఇచ్చేశారంటే అందులోనే వీళ్ళు అమ్ముకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ లబోదిబోం అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా ఎవరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు వాళ్ళకి ఇచ్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మేము ఒకటే చెప్తూ ఉన్నాం, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. నిజంగా లీకేజ్ జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారని అడుగుతున్నాం. అలాగే ఈ మహానాడులో లోకేష్ గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ డైలాగులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కూడా అదే మాట చెప్తూ ఉన్నారు, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. ఎందుకంటే 130,000 ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా భర్తీ చేసిన జగనన్న ఎక్కడ? కేవలం మొట్టమొదటి డిఎస్సిలోనే ఇన్ని అవినీతి అక్రమాలు చేసిన లోకేష్ ఎక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్తూ ఉన్నారు. అలాగే తన 5 ఏళ్ళలో 6,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన జగనన్న ఎక్కడ? కనీసం 2 ఏళ్ళు అవుతున్నా కూడా 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని లోకేష్ ఎక్కడ అని బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉండే పరిస్థితి. ఎప్పటికైనా సిబిఐ విచారణ జరగాలి. ఈ స్కామ్కి నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతవరకు కూడా ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా నిరసన తెలియజేస్తామని తెలియజేస్తూ. చెప్పండి, చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. అభ్యర్థులంతా కూడా లబోదిబోం అంటున్నారు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ ఇష్యూని ఎలా చూస్తారు? కూటమి నాయకులు ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు ఇచ్చారు. దానిలో నిరుద్యోగ యువతకి తప్పకుండా 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేటువంటి హామీ. కానీ మనం జరిగినటువంటి డిఎస్సిలో దాదాపు 16,347 ఉద్యోగాలు అనౌన్స్ చేసి మెరిట్ లిస్ట్ను కూడా పబ్లిష్ చేయకుండా, కనీసం సెలక్షన్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయకుండా ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే కార్యక్రమం జరిగింది. ఏ విధంగా జరిగింది ఇది? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఇవాళ మెరిట్ని తొంగలు తొక్కి మెరిట్ లిస్టును కూడా పబ్లిష్ చేయకుండా ఇవాళ ఉద్యోగ భర్తీ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మెగా డిఎస్సి కాదు, చాలా ఘోరమైనటువంటి దగా డిఎస్సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ ఉద్యోగులు భర్తీ చేశారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇవాళ దీని గురించి అడగడానికి నిన్న విజయవాడలో ఉన్నటువంటి కమిషనరేట్కి వెళితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి సమాధానం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక పిలుపునిచ్చారు. చరిత్రలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ డిఎస్సిలో తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాలి.
మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సంబంధించినటువంటి శాఖ లోకేష్ సమర్థవంతంగా నిర్వహించలేనటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ డిఎస్సి జరిగినటువంటి సెలక్షన్ తీరు మీద ఏ ఒక్కరికి నమ్మకం లేదు. మెరిట్ని తొంగలో తొక్కి ఇవాళ ఉద్యోగ పత్రాలు కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. ఇవాళ అంతేకాదు, స్పోర్ట్స్ కోటా కేవలం 2% స్పోర్ట్స్ కోటా ఉండేది. డిఎస్సి ప్రకటించినటువంటి ప్రకటనలో కూడా 2% డిఎస్సి ఉంటే దాన్ని భర్తీ చేయడంలో 3%కి పెంచారు. అది ఎలా జరుగుతుంది? ఇది దాదాపు దీనిలో 471 పోస్టులు ఇవాళ ప్రకటించారు, వాళ్ళు ఇచ్చారు, పూర్తి చేశారు. దీని మీద కూడా మీకు ధైర్యం ఉంటే అన్నీ కూడా బహిర్గతం చేయమని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్ మీరు చెప్పండి, చాలా దారుణాలు జరుగుతున్నాయి, అందులో డిఎస్సీలో అక్రమాలు ఒకటి, అభ్యర్థులంతా కూడా ఆవేదన చెందుతున్నారు, ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంటుంది, అలా చూడండి. ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ 2.5 ఏళ్ళలో అతిపెద్ద స్కామ్ ఈ డిఎస్సి స్కాము. వాళ్ళు మెగా డిఎస్సి అని చెప్పి వాళ్ళు దగా చేశారు. ఈరోజు అసలు ఏదైతే ఒక వర్కర్ ఉంటారో ఆయనతో పేపరు చేయించడం అంటే అసలు ఫుల్ టైం జాబ్ చేసేవాళ్ళు లేదా, ఈ పార్ట్ టైం జాబులు ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళతో పేపర్లు సెట్ చేయించడం, ఆ అబ్బాయికే ఫస్ట్ ర్యాంక్ రావడం, వచ్చిందని చెప్పేసి మళ్ళీ అతన్ని బ్లాక్ చేయడం నిజం కాదా? మీరు అక్రమం అవ్వలేదనుకుంటే ఈ పని ఎందుకు చేస్తారు? అలాగే మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది పబ్లిక్ చేస్తారు. ఇప్పుడేమో మీకు నచ్చినట్టు సెలెక్టివ్గా ఎవరికైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళకి మేము ఇస్తామని చెప్పి యు ఆర్ సెలెక్టెడ్ అని మీరు సెలెక్టివ్గా మెసేజ్ ఇస్తే అసలు మెరిట్ లిస్టే ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా అసలు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో మీరు ఏదైతే 421 ఉద్యోగాలు ఇచ్చారో అనేక మందికి ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్తో మీరు ఉద్యోగాలు ఇవ్వడం, ఆ ఉద్యోగాలు సరిపోయిన సర్టిఫికెట్లు చూపించండి, అవన్నీ బయట పెట్టండి అంటే మేము పెట్టాం. అంటే మేము ఒక నిరంకుశంగా మేము ఒక రాజరికంగా మేము ముందుకెళ్తాం అనుకుంటున్నారు, కానీ ఎక్కడ డెమోక్రటిక్గా చేయట్లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా